బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి కూడా తన హవా చాటింది. ఇక నిజామాబాద్ లో పలు చోట్ల పంచాయతీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన సర్పంచ్ అభ్యర్థులైతే గెలిచారు. ఇక వారందరూ కూడా ఈ రోజు కవితని కలిశారు. కవిత వారందరినీ కూడా అభినందించింది. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో తెలంగాణ జాగృతి తనదైన ముద్ర వేసుకుంది. కేవలం సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన ఉనికిని చాటుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. వివిధ గ్రామాల్లో పోటీ చేసిన అభ్యర్థులు 5గురు ఘన విజయం సాధించి సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకోవడం ద్వారా సంస్థ ఎన్నికల ఖాతాలో కూడా బోని కొట్టినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు తెలంగాణ జాగృతి మద్దతుదారులు కూడా పోటీలో నిలిచారు. ఈ క్రమంలో 5గురు కీలక గ్రామాల్లో జాగృతి మద్దతు చేసిన అభ్యర్థులైతే గెలిచినట్టుగా తెలుస్తోంది. ఇక నిజామాబాద్ జిల్లా కవితకు కంచుకోటగా ఉంది. గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచే జాగృతి ద్వారా ఆమె ఇక్కడ బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మహిళల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ఆమెకు ప్రత్యేక ఆదరణ ఉంది. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆమె పట్టు ఏమాత్రమూ తగ్గలేదు అని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రాజకీయంగా పలు సవాళ్లు ఎదుర్కొన్న కవితకు తన సొంత గడ్డపైన జాగృతి అభ్యర్థుల గెలుపు నైతిక బలాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మొత్తంగా అయితే ఈరోజు గెలిచిన సర్పంచులందరూ కూడా వచ్చి కవితనైతే కలవడం జరిగింది. కవిత వారందరినీ కూడా అభినందించారు. ఇక భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనే కార్యాచరణ కూడా వారికి వివరించినట్టుగా తెలుస్తోంది.